వెల్కమ్ టు ఎస్ఎంటీ. సో ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ అనౌన్స్ చేశాను, మన యూట్యూబ్ ఛానల్లో డెడ్ ట్రబుల్ షూట్ క్లాసెస్ అనేది ఫ్రీగా అప్లోడ్ చేస్తానని చెప్పడం జరిగింది. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, నేను చెప్పినట్టే నేను తీసిన ప్రతి వీడియో కూడా మొబైల్ షాప్ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలని చెప్పేసి నేను స్టార్టింగ్ నుంచి కూడా నా వీడియోస్ అయితే తీయడం జరుగుతుంది. అంటే ఒక డెడ్ మొబైల్ వచ్చినప్పుడు మనం ట్రబుల్ షూట్ ఏ విధంగా చేయాలి, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ టూల్ని వాడాలి, ఇలా నేను చెప్పడం అయితే జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ఈరోజు ఒక మొబైల్ డెడ్ వచ్చినప్పుడు మనం దాన్ని రిపేర్ చేయాలి అంటే మనకు మెయిన్గా టూల్స్ వచ్చేసి మల్టీమీటరు అండ్ డీసీ పవర్ సప్లై, 6 పోర్ట్ ఛార్జర్ గురించి అండ్ షార్ట్ కిల్లర్ గురించి అండ్ డిఎస్ఓ గురించి మీకు తెలియాలి. అది తెలిస్తే మనం డెడ్ని ట్రబుల్ షూట్ చేయడం అనేది చాలా ఈజీగా అవుతుంది. ఆల్రెడీ ఇవన్నీ మీకు తెలిసే ఉండొచ్చు, దాన్ని ఒకసారి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైతే ఆల్రెడీ వీటి మీద నాలెడ్జ్ ఉందో వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ట్రబుల్ షూట్ని 1 by 1 అయితే మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మనం టూల్స్ని, ఓకేనా, మనం మల్టీమీటర్లో డయోడ్ మోడ్ అంటే ఏంటి, రివర్స్ డయోడ్ మోడ్ అంటే ఏంటి, షార్ట్ కిల్లర్ని ఎంత వోల్టేజ్ ఎంత యాంపియర్ని ఇంజెక్ట్ చేస్తాము, ఒకవేళ డీసీ పవర్ సప్లైలో ఎన్ని కేసెస్ ఉంటాయి, బిఫోర్ ట్రిగ్గర్ అంటే ఏంటి, ఆఫ్టర్ ట్రిగ్గర్ నో రెస్పాన్స్ అంటే ఏంటి, ఆఫ్టర్ ట్రిగ్గర్ రిటర్న్ జీరోస్ అంటే ఏంటి, ఆఫ్టర్ ట్రిగ్గర్ ఏదైనా రీడింగ్లో స్టక్ అయిపోవడం అంటే ఏంటి, ఆఫ్టర్ ట్రిగ్గర్ ఒక రీడింగ్ మధ్యలో ఫ్లక్చువేషన్ అవ్వడం అదంటే ఏంటి, నెక్స్ట్ మనం ట్రిగ్గర్ చేసినప్పుడు హై బూటింగ్ తీసుకోవడం అప్పుడు ఫోన్ ఆన్ అవ్వదు. ఇలా డీసీలో ఎన్ని టైప్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి, ఆ విధంగా డిఎస్ఓలో కూడా మనం ఏ విధంగా డిఎస్ఓని సెటప్ చేసుకోవాలి, మనకి ఏదైనా సరే క్రిస్టల్ కానీ లేదంటే బేస్ బ్యాండ్ క్లాక్ కానీ లేదా ఆర్టీసీ క్లాక్ కానీ లేదా I2C కానీ ఇవన్నీ చెక్ చేయాలంటే మన డిఎస్ఓని ఏ విధంగా సెటప్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం 1 by 1 తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియో నుంచి మనం డీసీ కేసెస్ మీద క్లాసెస్ అయితే చెప్పడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మల్టీమీటర్లో డయోడ్ మోడ్లో మనం ఒక లైన్ని ఏ విధంగా చెక్ చేస్తాము, అదేవిధంగా రివర్స్ డయోడ్ మోడ్లో కూడా మనం చెక్ చేయాలి. ఎందుకంటే మనం నెక్స్ట్ చెప్పే క్లాసెస్లో మనకి డయోడ్ మోడ్ని రివర్స్ డయోడ్ మోడ్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ డయోడ్ మోడ్ గురించి, రివర్స్ డయోడ్ మోడ్ గురించి మల్టీమీటర్లో ఎలా వాడాలో మనం ఫస్ట్ తెలుసుకుందాం. సో నార్మల్గా డయోడ్ మోడ్ అందరికీ తెలిసిందే. డయోడ్ మోడ్లో మనం ఏం చేస్తామంటే రెడ్ వచ్చేసి గ్రౌండ్కి పెడతాం, బ్లాక్ వచ్చేసి చెకింగ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డయోడ్ మోడ్ అంటే ఏంటి, కూల్ టెస్ట్ అనమాట. కూల్ టెస్ట్లో మనం ఏ విధంగా చెక్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మల్టీమీటర్ వచ్చేసి నేను ఇక్కడ వాడే మల్టీమీటర్ వచ్చేసి AM టూల్స్ వాళ్ళది. సో ఈ మల్టీమీటర్లో మనకి డయోడ్ మోడ్ అండ్ వోల్టేజ్ మోడ్ కూడా ఉంటుంది. సేమ్ డయోడ్ మోడ్లో ఏ విధంగా చెక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇది మన డిజైన్ చేయించాం, స్మార్ట్ మొబైల్ ట్రైనింగ్ ఇది. సో ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ మీకు వోల్టేజ్ డీసీ అండ్ డయోడ్. ఇప్పుడు మనం డయోడ్ని క్లిక్ చేసాము. సో ఇది వచ్చేసి మనకు ఓపెన్, ఎందుకంటే మన ప్రోబ్స్ అనేది కనెక్ట్ అయ్యి లేదు కాబట్టి ఇప్పుడు అది ఓపెన్ అంటుంది. అదే మీ మల్టీమీటర్లో అయితే OL అని వస్తుంది. OL అంటే ఓపెన్ లైన్. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు ప్రోబ్లని నేను కలిపితే చూడండి జీరోస్ వస్తాయి అనమాట. రెండు కలిస్తే చూడండి జీరోస్. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ చెక్ చేస్తే చూడండి, డయోడ్ మోడ్లో రెడ్ ప్రోబ్ వచ్చేసి గ్రౌండ్ మీద పెట్టాను, బ్లాక్ ప్రోబ్ వచ్చేసి మనం చెకింగ్ అనమాట. ఇప్పుడు నేను బ్యాటరీ కనెక్టర్ మీద GR చెక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, సో దీని మీద చెక్ చేస్తే డయోడ్ మోడ్లో చూడండి ఎంత వాల్యూ వచ్చింది, అక్కడ 0.441 వచ్చింది. ఇప్పుడు మనం ఎప్పుడైతే రివర్స్ డయోడ్ మోడ్లో చెక్ చేస్తున్నామో, రివర్స్ అంటే ఏంటి, ఏదైతే బ్లాక్ని మనం గ్రౌండ్కి పెట్టి రెడ్తో చెక్ చేస్తాం అనమాట. డయోడ్ మోడ్లో మనం ఏం చేసాం, రెడ్ పెట్టి బ్లాక్తో చెక్ చేసాం. ఇక రివర్స్ డయోడ్ మోడ్ అంటే ఏంటంటే బ్లాక్ పెట్టి రెడ్తో చెక్ చేస్తున్నాం. సో ఇలా చెక్ చేసినప్పుడు మనకి ఏదైతే ఇందాక వచ్చిన వాల్యూ ఉందో ఆ వాల్యూ కంటే డబల్ అంటే ఎక్కువ రావాలి. అంటే ఎగ్జాంపుల్ ఇందాక నాకు 450 వచ్చింది, ఇప్పుడు 1000 ఎబో రావాలన్నమాట. అప్రాక్సిమేట్గా మీకు ఎంత రావాలి, 1000 ఎబో రావాలి. లేదంటే OL వచ్చినా కూడా అది ఓకే ఉన్నట్టే. ఎందుకంటే కొన్ని మల్టీమీటర్లో మనకు ఎలా ఉంటుందంటే మీకు 2000 వరకు వాల్యూ చూపిస్తుంది, లేదా 3000 వరకు వాల్యూ చూపిస్తాయి. ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా అది OL అని వస్తుంది. OL అంటే ఓవర్లోడ్. మనకు డయోడ్ మోడ్లో OL అని వస్తే ఓపెన్ లైన్ అని అర్థం. అదే రివర్స్లో పెట్టినప్పుడు డయోడ్ మోడ్లో OL అని వచ్చిందంటే దట్ ఈస్ కాల్డ్ ఓవర్లోడ్. సో ఇప్పుడు నేను ఆల్రెడీ డయోడ్ మోడ్లో చెక్ చేస్తే నాకు ఎంత వచ్చింది, 0.411 వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను రివర్స్ చెక్ చేస్తున్నాను, అంటే బ్లాక్ గ్రౌండ్ రెడ్ చెకింగ్ పెడితే చూడండి ఇది 1000 ఎబో కానీ OL కానీ రావాలి. చూడండి, ఇది లైక్ ఎగ్జాంపుల్
1500 వచ్చింది. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? అది 1500 అంటే 1000 అబోవ్ వచ్చింది. అంటే ఈ లైన్ పర్ఫెక్ట్గా ఉందని అర్థం. సో ఎందుకు ఇప్పుడు ఈ లైన్ గురించి చెప్తున్నాను అంటే నెక్స్ట్ టైం నేను చెప్పినప్పుడు మీకు క్లాసెస్ చెప్పినప్పుడు డయోడ్ మోడ్ గురించి, రివర్స్ డయోడ్ మోడ్ గురించి నేను చెప్పినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కాబట్టి మల్టీమీటర్లో డయోడ్ మోడ్ అంటే ఏంటి, రివర్స్ డయోడ్ మోడ్ అంటే ఏంటో మీకు ఖచ్చితంగా తెలిసి తీరాలి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకి అదే విధంగా నేను ఒక VPH వోల్టేజ్ కూడా చెక్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు చూడండి డయోడ్ మోడ్లో నాకు ఏమొచ్చింది, ఇక్కడ 0.260 వచ్చింది. ఇప్పుడు అదే నేను రివర్స్ చేస్తున్నాను. రివర్స్ పెట్టినప్పుడు ఇది నాకు 1000 ఎబో రావాలి. సో చూడండి 1100 ఎబో 1000 ఎబో వచ్చింది. అంటే ఈ లైన్ కూడా పర్ఫెక్ట్గా ఉందని అర్థం. ఒకవేళ డయోడ్ మోడ్లో ఓకే వచ్చి రివర్స్ డయోడ్ మోడ్లో ఏదైనా వస్తుంది అంటే అనేది మాల్ ఫంక్షన్ జరుగుతున్నట్టు, వేరే లైన్ వల్ల అది ఎఫెక్ట్ అయినట్టు, లేదంటే ఒక్కొక్కసారి ఆ లైన్లో లీకేజ్ ఉన్నా, షార్ట్ ఉన్నా మీకు ఒక్కోసారి ఆ విధంగా చూపించే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ప్రతి లైన్ని కూడా మనం డయోడ్ మోడ్లో అండ్ రివర్స్ డయోడ్ మోడ్లో కూడా చెక్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మనం నెక్స్ట్ చెప్పే క్లాసెస్లో దీని గురించి క్లారిటీ అనేది మీకు వస్తుంది. ఇప్పుడు మనం మల్టీమీటర్లో డయోడ్ మోడ్ గురించి తెలుసుకున్నాం. దాంట్లోనే ఒక లైన్ని డయోడ్ మోడ్లో ఎలా చెక్ చేయాలి, రివర్స్ డయోడ్ మోడ్లో ఎలా చెక్ చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు అదే విధంగా మనం ఏదైనా వోల్టేజ్ మోడ్ అంటే హాట్ టెస్ట్ అనమాట. మనం ఏదైనా సరే పవర్ ఐసి పవర్ లైన్స్ రిలీజ్ చేస్తుందా లేదా అనేది మనం ఛార్జర్ ఇన్సర్ట్ చేసి బక్ కాయిల్ మీద కానీ LDO లైన్స్ మీద కానీ చెక్ చేయడం జరుగుతుంది. దీన్నే మనం హాట్ టెస్ట్ అంటాం. ఇది చెక్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనం డయోడ్ మోడ్ నుంచి వోల్టేజ్ మోడ్లోకి షిఫ్ట్ అవ్వాలి. ఇక్కడ ప్రోబ్స్ వచ్చేది మీ అందరికీ తెలిసిందే, బ్లాక్ గ్రౌండ్ పెట్టాలి, రెడ్ వచ్చేసి చెకింగ్ పెట్టాలి. ఒకవేళ రివర్స్లో పెడితే కనుక మనకి మైనస్ వోల్టేజ్లు చూపించడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఎప్పుడైనా హాట్ టెస్ట్ చెక్ చేసినప్పుడు మల్టీమీటర్ని మనం వోల్టేజ్ మోడ్లో సెట్ చేసుకోవాలి. ఒకవేళ కనుక మీకు బక్ వోల్టేజెస్ కానీ LDO వోల్టేజ్ కానీ అవన్నీ కూడా పవర్ ఆన్ చేసేది రిలీజ్ అవుతాయి. కాబట్టి ఆ వోల్టేజ్ ఛార్జర్ ఇన్సర్ట్ చేసి అప్పుడు ఆ వోల్టేజ్ని అయితే మనం చెక్ చేయాలి. సో ఇప్పుడు నార్మల్గా చూడండి, డీసీలో పెట్టాను నేను. ఇక్కడ VBAT వోల్టేజ్ చెక్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నాకు VBAT వోల్టేజ్ వచ్చేసి 3.5 వోల్టేజ్ అయితే రావడం జరిగింది. ఒకవేళ నేను రివర్స్లో పెడితే మనకి -3.5 వస్తుంది. అంతే వోల్టేజ్ అయితే వస్తుంది, కానీ -3.5 వస్తుంది. సో అదేవిధంగా నేను ఒకవేళ VPH వోల్టేజ్ చెక్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు VPH వోల్టేజ్ కూడా నేను చెక్ చేస్తున్నాను. చూడండి, బ్యాటరీ పెట్టాను కాబట్టి VPH బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉంటే అంతే వస్తుంది. ఒకవేళ దాన్ని రివర్స్ పెడితే ఇలా మనకి మైనస్లో రావడం జరుగుతుంది. ఒకవేళ మనకి ఫోన్ ఆన్ అవుతుందా లేదా, బక్ కాయిల్స్ని LDOని చెక్ చేయాలంటే మాత్రం నేను ఇందాక చెప్పినట్టు ఛార్జర్ ఇన్సర్ట్ చేసి చెక్ చేయాలి. అది మనం నెక్స్ట్ క్లాసెస్ చెప్పుకున్నప్పుడు ఏ విధంగా చెక్ చేయాలి ఏంటి అనేది మనం చూద్దాం. సో ఇప్పుడు మనకి మన డెడ్ మొబైల్లో రెండో టూల్ వచ్చేసి మెయిన్ టూల్ మనకి DC పవర్ సప్లై. ఈ DC పవర్ సప్లైతో మన ఫోన్ ఏ కండిషన్లో ఉంది, డెడ్లో ప్రైమరీ లైన్ షార్టా, సెకండరీ లైన్ షార్టా, లేదంటే EMMC రిలేటెడ్ ప్రాబ్లం ఉందా, లేదంటే CPU కంప్లీట్ ఉందా, ర్యామ్ కంప్లీట్ ఉందా, ఇక్కడ వచ్చే రీడింగ్ని బట్టి అయితే మనం చెప్పొచ్చు. అది క్లారిటీగా తెలుసుకోవాలంటే ఫస్ట్ DCని సెట్ చేసుకోవడం అయితే రావాలి. సో నార్మల్గా ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మన DCకి వచ్చేసి ఇక్కడ ఆన్ ఆఫ్ ఉంటుంది. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి మెమరీ 1, మెమరీ 2, మెమరీ 3, మెమరీ 4 ఇవి ఛానల్స్ అనమాట. మనం ఏదైనా ఒక ఫోన్ ఆన్ అవ్వడానికి, లేదంటే షార్ట్ కలర్ కింద వాడుకోవడానికి, లేదా బ్యాటరీ బూస్టింగ్ చేయడానికి, లేదంటే ఇప్పుడు వచ్చిన డ్యూయల్ బ్యాటరీని 8 వోల్టేజ్ సెట్ చేసుకోవడానికి ఇలా మనం సెట్ చేసుకోవచ్చు. ఒకసారి సెట్ చేసుకుంటే మళ్ళీ ప్రతిసారి మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం షార్ట్ కలర్ వాడాలంటే మనం దేంట్లో ఛానల్లో సెట్ చేసుకుంటే ఆ ఛానల్ని ప్రెస్ చేసుకుని ఆన్ చేసుకుని మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో వచ్చేసి ఇలా మనకి మెమరీ 1, మెమరీ 2, మెమరీ 3, మెమరీ 4 ఉంటుంది. ఇది లాక్ అన్లాక్ అనమాట. ఇది వచ్చేసి OCP ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్, ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్. సో ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ అంటే ఏంటంటే మనం ఏదైనా సరే ఇక్కడ మనం సెట్ చేసుకున్న వోల్టేజ్ అవుట్పుట్ రావాలంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ ఆన్ చేయాలి. ఓకే, ఇది ఆన్ చేస్తేనే మన వోల్టేజ్ అనేది అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు మెమరీ 1 ఉంది. మెమరీ 1లో నేను 4.2 వోల్టేజ్ 2 యాంపియర్ని సెట్ చేసుకున్నాను. ఇప్పుడున్న లేటెస్ట్ మోడల్లో మీకు 2 యాంపియర్ సరిపోదు. కావాలంటే దీన్ని ఏం చేయండి అంటే 3 యాంపియర్ కింద సెట్ చేసుకోండి. ఇలా వచ్చేసి మనం 3 యాంపియర్ కింద సెట్ చేసుకున్నాం. సో M1లో నేను 4.2 3 యాంపియర్ సెట్ చేసుకున్నాను. ఎప్పుడైతే నేను ఈ 4.2 నాకు ఇక్కడ నుంచి ఈ రెండింటి నుంచి అవుట్పుట్ రావాలో అప్పుడు ఇక్కడ ఆన్ చేస్తే అప్పుడు ఇక్కడికి నాకు 4.2 అనేది అవుట్పుట్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే నేను మెమరీ 1 సెట్ చేసుకున్నా. అదేవిధంగా మెమరీ 2లో నేను ఏం చేస్తున్నానంటే ఒక షార్ట్ కిల్లర్ కింద యూజ్ చేస్తాను. షార్ట్ కిల్లర్కి నేను మెమరీ 2లో ఎంత వాడుతున్నానంటే 3 వోల్టేజ్ సెట్ చేసుకుంటున్నాను. లైక్ నేను ఏం చేసుకుంటున్నాను 3 వోల్టేజ్ సెట్ చేసుకుంటున్నాను. 3 వోల్టేజ్ యాంపియర్ వచ్చేసి మనకి యాంపియర్ 5 యాంపియర్ ఉంటుంది. సో టోటల్ వచ్చేసి నాకు 5 యాంపియర్ కాబట్టి నేను టోటల్ 5 యాంపియర్ని
డైరెక్ట్గా సెట్ చేసుకున్నాను. అంటే ఇక్కడ ఆన్ చేయండి. ఇప్పుడు ఎప్పుడైనా మనం ఒకే లైన్లో 10 కెపాసిటీలు కానీ 15 కెపాసిటీలు కానీ లైన్ షార్ట్ ఉంది, ఆ కెపాసిటీ ఏది షార్ట్ అయిందో తెలుసుకోవాలి, మన దగ్గర షార్ట్ కిల్లర్ లేదు అలాంటప్పుడు మీరు ఈ విధంగా 3 వోల్టేజ్ 5 ఆంపియర్ యూజ్ చేసి మన షార్ట్ని అయితే ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఈ విధంగా నేను M2లో సెట్ చేసుకున్నాను. M3లో చూడండి నేను ఏం చేస్తాను అంటే బూస్టింగ్ సెట్ చేసుకుంటా. నేను నా బ్యాటరీ బూస్టింగ్ చేయడానికి నేనైతే 6 వోల్టేజ్ యూజ్ చేస్తున్నా. మీరు కావాలంటే 4 వోల్టేజ్ 2 ఆంపియర్ అన్న వాడుకోవచ్చు. నేను 6 వోల్టేజ్ 2 ఆంపియర్ పెట్టి ఆన్ చేసి నా బ్యాటరీని నేను కావాలంటే బూస్ట్ చేసుకుంటా. అదే విధంగా M4లో నేను చూడండి ఇక్కడ వచ్చేసి నేను 8 వోల్టేజ్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే లేటెస్ట్ బ్యాటరీలో మనకి డ్యూయల్ బ్యాటరీ ఉంటే దాంట్లో 8 వోల్టేజ్ ఉంటుంది. ఆంపియర్ వచ్చేసి నేను 5 ఆంపియర్, మొత్తం ఎంత ఆంపియర్ ఉందో ఎంత కావాలో అంతే కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి డైరెక్ట్గా 5 ఆంపియర్ తీసుకుని ఆన్ చేసుకుంటున్నాను. అంటే డ్యూయల్ బ్యాటరీ ఉన్న మోడల్లో 8 వోల్టేజ్ 5 ఆంపియర్తో నేను ఫోన్ అయితే ఆన్ చేసుకుంటాను. నార్మల్గా కావాలంటే 4.3 ఆంపియర్తో మన ఫోన్ అయితే ఆన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ విధంగా మన డీసీని అయితే మనం క్లారిటీగా సెట్ చేసుకోవాలి. సో దీంట్లో వచ్చేసి ఇది వచ్చేసి రెడ్ ప్రోబు, ఇది వచ్చేసి బ్లాక్ ప్రోబు. దీనికి మనకి బూట్ కేబుల్ ఉంటుంది. ఈ విధమైన ఒక బూట్ కేబుల్ అయితే మీ దగ్గర ఉండాలి. ఒకవేళ బూట్ కేబుల్ లేదు అనుకుంటే మీరు ఇక్కడ మన మల్టీమీటర్ ప్రోబుల్ తీసుకుని కూడా మనం యూజ్ చేయొచ్చు. బట్ బూట్ కేబుల్ ఉంటే ఏంటంటే మనం రిపేర్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. మనం ఏమైనా వోల్టేజ్లు చెక్ చేసుకోవాలన్నా ట్రిగ్గర్ చేసినప్పుడు అలాంటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా ఫస్ట్ మనం రెండోది ఏంటంటే డీసీని చూసుకోవాలి. ఇది వచ్చేసి డీసీ సెటప్ అనమాట. నెక్స్ట్ మనం డీసీలో ఎన్ని టైప్ ఆఫ్ కేసెస్ ఉంటాయో ఇప్పుడు దీని కంటిన్యూ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం 6 పోర్ట్ ఛార్జర్ అండి, దీన్ని 6 పోర్ట్ ఛార్జర్ అంటాం. దీని ఇన్పుట్ వచ్చేసి మనకి 5 వోల్టేజ్ లేదా 5.2 వోల్టేజ్ ఉంటుంది మనకి ఛార్జర్కి వచ్చేది. అండ్ యాంపియర్ వచ్చేసి ఇక్కడ మనకి 2 డిజిట్ అనమాట. 2 డిజిట్ అంటే ఇది వచ్చేసి హండ్రెడ్స్, ఇది వచ్చేసి థౌజండ్స్ అనమాట. ఓకేనా. నార్మల్గా మన డీసీలో అయితే మనకి 4 డిజిట్స్ ఉంటాయి, 1s 10s 100s 1000s. ఇక్కడ మనకి లాస్ట్ 2 డిజిట్స్ లేవు కాబట్టి ఇది డైరెక్ట్ హండ్రెడ్స్ అండ్ ఇది వచ్చేసి థౌజండ్స్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం 5 వోల్టేజ్ మన ఛార్జర్ త్రూ మనకు ఛార్జర్కి 5 వోల్టేజ్ ఇస్తే అక్కడ మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎంత కరెంట్తో మనకి ఛార్జ్ అవుతుంది అనేది మనం దీని మీద చూపిస్తుంది అనమాట, ఇక్కడ డిజిట్స్ మీద. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి 5 వోల్టేజ్, ఇక్కడ మొత్తం వచ్చేసి 1 అవుట్పుట్ 1 2 3 4 5 ఇవన్నీ కూడా 10 వాట్ ఛార్జర్ అనమాట. 10 వాట్ ఛార్జర్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది 5 వోల్టేజ్, ఇక్కడ యాంప్స్ అనేది 2 యాంప్సే ఉంటుంది. 5 వోల్టేజ్ ఇంటూ 2 యాంప్స్ అంటే ఇది 10 వాట్ ఛార్జర్ అన్నట్టు. ఓకే. ఇక్కడ చూడండి క్యూసీ 3 ఆంపియర్. ఓకేనా. ఇక్కడ QC 3.0 అంటే క్విక్ ఛార్జింగ్ అనమాట. ఇది వచ్చేసి క్విక్ ఛార్జింగ్. ఇక్కడ మనకి ఎంత వస్తుంది అంటే 9 వోల్టేజ్ ప్లస్ 2 యాంప్స్, 9 వోల్టేజ్ ఇంటూ 2 యాంప్స్ 18 వాట్ ఛార్జర్ వరకు కూడా ఇది వర్క్ అనేది అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మన ఫోన్ ఆన్ అవుతుందా లేదా, మన ఫోన్ ఛార్జింగ్ అవుతుందా లేదా, కొన్ని మోడల్స్ మనకి డీసీలో ఆన్ అవ్వవు. అలాంటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని మనం 6 పోర్ట్లో మనం చెక్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 6 పోర్ట్ ఛార్జర్లో మనం పెట్టాము, ఇప్పుడు ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నాము. సో ఛార్జింగ్ పెట్టగానే ఇక్కడ చూడండి మనకి 0.6 ఆంపియర్ తీసుకుంది, అంటే 600 మిల్లీ ఆంపియర్తో ఈ ఫోన్ అయితే ఛార్జ్ అవుతుందని అర్థం. ఇప్పుడు చూడండి అదే నేను ఇప్పుడు ఒకవేళ నేను ఇక్కడ క్విక్ ఛార్జర్లో పెట్టాను, అదే ఫోన్ నేను క్విక్ ఛార్జర్లో పెడితే ఇక్కడ చూడండి ఈ ఫోన్ వచ్చేసి మనకి ఏ విధంగా వస్తుందో చూడండి. సో ఇక్కడ చూడండి ఇక్కడ 1.9 యాంప్స్, 9 వోల్టేజ్ 2.0 యాంప్తో అవుతుంది, అంటే 18 వాట్ ఛార్జర్తో, అంటే కొంచెం ఫాస్ట్గా ఛార్జ్ అయితే అవుతుంది. ఇది మనకి తీసుకున్న 6 పోర్ట్ ఛార్జర్ని బట్టి ఉంటుంది. సో నార్మల్గా ఇక్కడ 2 డిజిట్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి మీకు 3 డిజిట్ కూడా రావచ్చు. 3 డిజిట్ ఉంది అంటే 10s 100s 1000s కింద క్యాల్కులేషన్ అయితే చేసుకోవాలి. సో ఇది 6 పోర్ట్ ఛార్జరు. మనం ప్రతిసారి డెడ్ మొబైల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా 6 పోర్ట్ ఛార్జర్ కూడా ఒకసారి మనం కనెక్ట్ చేసి మన ఫోన్ ఏ కండిషన్లో ఉందో తెలుసుకోవచ్చు. ఇక్కడ వచ్చిన రీడింగ్ని బట్టి కూడా CPU కంప్లైంట్ ఉందా, లేదంటే EMMC కంప్లైంట్ ఉందా, లేదా పవర్ IC కంప్లైంట్ ఉందా, అసలు ఫేక్ ఛార్జింగా, స్లో ఛార్జింగా, నో ఛార్జింగా, ఇవన్నీ కూడా ఈ 6 పోర్ట్ ఛార్జర్తో అయితే మనం తెలుసుకోవచ్చు. ప్రతి టెక్నీషియన్ దగ్గర, ప్రతి మొబైల్ షాప్ దగ్గర అయితే ఖచ్చితంగా ఈ 6 పోర్ట్ ఛార్జర్ అయితే ఉండాలి. దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్స్ ఉన్నాయి. ఇది 2 డిజిట్ అయితే 2 డిజిట్ తీసుకోండి, 3 డిజిట్ అయితే 3 డిజిట్ తీసుకోండి, నో ఇష్యూ. ఇప్పుడు నేను చెప్పినట్టు క్యాల్కులేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మన 3వ టూల్ వచ్చేసి మన 6 పోర్ట్ ఛార్జర్.
సో ఫ్రెండ్స్, నాలుగో టూల్ వచ్చేసి మనకి షార్ట్ కిల్లర్ అండి. ఇది వచ్చేసి షార్ట్ కిల్లర్. దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా వోల్టేజ్ అనమాట. ఇక్కడ మనకి ఇప్పుడు నేను 1.8 వోల్టేజ్ని సెట్ చేసుకున్నాను. ఇక్కడ ఏ అని ఉందంటే ఇది యాంపియర్ అనమాట. ఇది వచ్చేసి యాంపియర్, ఇది వచ్చేసి వోల్టేజ్. ఈ వోల్టేజ్ మనకి 5 వోల్టేజ్ వరకు ఇస్తాడనమాట. మనకి మీరు కావాలంటే సెట్ చేసుకోవచ్చు. బట్ మనకి డిపెండ్స్, మనం ఎక్కడైతే ఇంజెక్ట్ చేయాలో ఆ వోల్టేజ్ని బట్టి మనం ఇక్కడ వోల్టేజ్ అయితే సెట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ యాంపియర్ అనేది డిఫాల్ట్ ఉంటుంది అనమాట. యాంపియర్ని మీరు సెట్ చేసుకోవడానికి ఏముండదు, ఓన్లీ వోల్టేజ్ మాత్రం చూడండి 4.5 వోల్టేజ్ వరకు మీకు వోల్టేజ్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ 5 వోల్టేజ్ని ఎప్పుడు కూడా మనం ఎక్కువ షార్ట్ కిల్లర్లు అయితే ఇంజెక్ట్ చేయము. ఎందుకు అంటే యాంపియర్ ఇక్కడ ఆల్రెడీ 30 యాంప్స్ ఉంటుంది, కొన్ని వాటికి 20 యాంప్స్ ఉంటుంది. యాంపియర్ ఎక్కువ ఉన్నప్పుడు వోల్టేజ్ని అయితే మనం తక్కువ ఇచ్చుకోవాలి. ఆల్మోస్ట్ మనం చేసుకున్నప్పుడు మనకు షార్ట్ కిల్లర్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు 1.8 వోల్టేజ్ని ఇంజెక్ట్ చేస్తే ఈ యాంపియర్కి మీకు వి బస్లో కానీ, వి బ్యాట్లో కానీ, విపిహెచ్లో కానీ, వి రెగ్లో కానీ ఆల్మోస్ట్ సరిపోతుంది. ఏదైనా బక్ వోల్టేజ్లు చెక్ చేసుకున్నప్పుడు మాత్రం ఆ బక్ వోల్టేజ్ ఎంత ఉందో చూసుకుని దాని తగ్గట్టే ఇక్కడ మనం వోల్టేజ్ని సెట్ చేసుకుని మాత్రమే ఇంజెక్ట్ చేయాలి. మనం షార్ట్ కిల్లర్ యూజ్ చేసినప్పుడు దీని గురించి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది వచ్చేసి షార్ట్ కిల్లర్ 4వ టూల్ అనమాట. ఒకవేళ మీ దగ్గర ఈ షార్ట్ కిల్లర్ లేకపోతే మీరు డైరెక్ట్గా డీసీ పవర్ సప్లైని ఇందాక మనం సెట్ చేసుకున్న మెమొరీ 2లో కానీ మెమొరీ 3లో కానీ 3 వోల్టేజ్ 5 యాంపియర్ పెట్టి కూడా చేసుకోవచ్చు. అక్కడ యాంపియర్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకు డీసీలో 5 యాంపియర్ మాత్రమే ఉంటుంది కాబట్టి వోల్టేజ్ని ఎక్కువ పెడుతున్నాము. అదే మీరు ఇక్కడ షార్ట్ కిల్లర్ వాడినప్పుడు మాత్రం యాంపియర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వోల్టేజ్ ప్రెజర్ అనేది కొంచెం తక్కువ ఇచ్చుకుంటే బెటర్. ఇది షార్ట్ కిల్లర్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం డిఎస్ఓ గురించి అయితే తెలుసుకుందాం. డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్. మన మొబైల్లో డెడ్ ట్రబుల్ షూట్ చేసినప్పుడు మనం కొన్ని సిగ్నల్స్ అయితే చెక్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం మల్టీమీటర్తో మనం సిగ్నల్ని చెక్ చేయలేము. ఆ సందర్భంలో మనకి డిఎస్ఓ ఉంటే కనుక డెడ్ సెక్షన్ని ట్రబుల్ షూట్ అనేది చాలా ఈజీగా అనేది మనం చేయొచ్చు. ఒకవేళ ఈ టూల్ లేకపోతే ట్రబుల్ షూట్ చేయొచ్చు, కానీ ఒక ప్రాపర్ వేలో మాత్రం ట్రబుల్ షూట్ అయితే మనం చేయలేమన్నమాట. ఎందుకంటే మనకు కావాల్సిన క్రిస్టల్ని చెక్ చేయాలన్నా, లేదంటే I2C లైన్స్ చెక్ చేయాలన్నా, బేస్ బ్యాండ్ క్లాక్ బేస్ బ్యాండ్ క్లాక్ని చెక్ చేయాలన్నా, SPI ప్రోటోకాల్ని చెక్ చేయాలన్నా, ఏం చెక్ చేయాలన్నా మనకి డిఎస్ఓ అయితే అవసరం ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడ యూజ్ చేసేది రిగాల్ DS1104Z అనమాట. ఓకే, ఇది వచ్చేసి మనకి 4 ఛానల్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో 100 MHz 1 GB నడుస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి చూడండి, ఇక్కడ 4 ఛానల్స్ తీసుకున్నా. కొన్ని దాంట్లో మనకి యూనిటీ అలాంటి వాటిలో 2 ఛానల్స్ ఉంటాయి. దీంట్లో మనకి 4 ఛానల్స్ అనమాట. మనం SPI ప్రోటోకాల్ని పెద్ద ఏమైనా చెక్ చేయాలన్నా కూడా 4 ఛానల్స్ని యూజ్ చేసుకుని మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిఎస్ఓ ఉండడం వల్ల ఏంటంటే మనం డెడ్ అనేది ట్రబుల్ షూట్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. సో ఫస్ట్ దీంట్లో కొన్ని బేసిక్ సెట్టింగ్స్ అయితే నేను చెప్తాను ఫస్ట్. ఎందుకంటే డిఎస్ఓ ఎప్పుడైనా కొన్నప్పుడు నార్మల్ సెట్టింగ్స్ ఉంటాయి, ఆ సెట్టింగ్స్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత నేను డెడ్ గ్లాసులు చెప్పినప్పుడు, నేను చెక్ చేసినప్పుడు కొన్ని చెప్తా ఉంటాను. దాని ప్రకారం వెళ్తే మీకు ఇంకా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా డిఎస్ఓని మనం తీసుకున్నప్పుడు, లేదంటే సెకండ్ హ్యాండ్లో ఎవరి దగ్గర పర్చేజ్ చేసినా ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఏదైతే మనకి ఇక్కడ ఈ కేబుల్ ఇవన్నిటిని ఏం చేయాలి, డిస్కనెక్ట్ చేసేయండి. మన ప్రోబ్స్ ఏదైతే డిఎస్ఓ ప్రోబ్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా ఏం చేయాలంటే ఒక్కసారి రిమూవ్ చేసేసి, మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ యూటిలిటీ, ఓకే, మనకి సెట్టింగ్స్ ఎలాగో ఇక్కడ మనకి యూటిలిటీ అనమాట. ఫస్ట్ యూటిలిటీకి వెళ్ళాలి. యూటిలిటీకి వెళ్ళి ఇక్కడ చూడండి, సిస్టమ్ కింద ఈ యారో మార్క్ దగ్గర మనం క్లిక్ చేస్తే ఇక్కడ సెల్ఫ్ క్యాలిబ్రేషన్, ఓకే, క్యాలిబ్రేషన్ అనేది ఆటోమేటిక్గా సెల్ఫ్ క్యాలిబ్రేషన్ అనేది చేసుకోవాలి. సింపుల్గా ఇది ఎలా చెప్పాలంటే మనం రీస్టోర్ అన్నట్టు అనమాట. రీస్టోర్ ఫ్యాక్టరీ సెట్టింగ్స్ లాగా ఒక్కసారి ఈ సెల్ఫ్ క్యాలిబ్రేషన్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, డిస్కనెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఆల్ ఇన్పుట్స్. ఇక్కడ ఏమీ ఇన్పుట్స్ ఇవ్వకుండా డిస్కనెక్ట్ చేయమని చెప్తున్నాడు. నేను అన్నీ డిస్కనెక్ట్ చేశాను. జస్ట్ ఒకసారి ఏం చేయాలంటే స్టార్ట్ చేయండి. ఓకే, స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇది సెల్ఫ్ క్యాలిబ్రేషన్ అనేది అయిపోతుంది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. అప్రాక్సిమేట్గా మీకు ఒక 5 to 10 minutes వరకు తీసుకోవచ్చు. సో ఇదైతే నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెడతాను వీడియోలో పెట్టినప్పుడు. ఇక్కడైతే టైం అయితే తీసుకుంటుంది, వెయిట్ చేద్దాం.
సో ఫ్రెండ్స్, ఇదంతా వచ్చేసి మనకు ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఒక 10 to 12 minutes వరకు అయితే టైం పట్టింది. సో దీన్ని అయితే నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లోనైతే మీకు వీడియో రూపంలో పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇదంతా వచ్చేసి సెల్ఫ్ కాలిబ్రేషన్ అయిపోయిన తర్వాత మనం జస్ట్ ఎగ్జిట్ కొట్టండి. ఓకే, ఎగ్జిట్ కొట్టేసి ఒక్కసారి మన ఏదైతే మన డిఎస్ఓను ఒక్కసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి, రీస్టార్ట్. సో ఈ విధంగా ఫస్ట్ మన దగ్గరకు వచ్చిన డిఎస్ఓని మనం ఇలా సెల్ఫ్ కాలిబ్రేషన్ అనేది చేసుకోవాలి. సెల్ఫ్ కాలిబ్రేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ లాంగ్వేజ్ కనుక ఏదైనా మారినా కానీ లేదంటే ముందు లాంగ్వేజ్ లేకపోయినా మీరు లాంగ్వేజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి లాంగ్వేజ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ ఆటోమేటిక్గా ఇంగ్లీష్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత చూడండి, ఇక్కడ సిస్టమ్కి వెళ్ళాలి. ఈ సిస్టంలోకి వెళ్ళి ఈ సిస్టంలో మనకి చూడండి ఇక్కడ పవర్ సెట్, ఇది ఎప్పుడు కూడా ఏంటంటే డిఫాల్ట్లో మనం పెట్టుకోవాలి. ఇది డిఫాల్ట్ కాకుండా ఒకసారి మనకి లాస్ట్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు ఒకవేళ మనం ఆపరేషన్ అయిపోగానే ఆఫ్ చేస్తే లాస్ట్లో ఏ ఆపరేషన్ అయితే ఉందో అదే ఆపరేషన్తో స్టార్ట్ అవుద్ది అనమాట. మనం ప్రతిసారి ఒకే ఆపరేషన్ చేయం కాబట్టి డిఫరెంట్ I2C కానీ SPI కానీ క్రిస్టల్లో 19.2 MHz లేదా 38.4 MHz లేదా 24 MHz ఒక్కోసారి ఒక్కొక్కటి చేస్తాం మనకు డిఫాల్ట్గా. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏంటంటే డిఫాల్ట్లో పెట్టుకోవాలి ఇది. సో ఈ రెండు మనం యూటిలిటీలో అయితే మనం ఫస్ట్ సెట్ చేసుకోవాలి. ఒకటి యూటిలిటీలోకి వెళ్ళి ఒకసారి కిందకు వెళ్ళి ఇక్కడ మనం సెల్ఫ్ కాలిబ్రేషన్ అనేది చేయాలి. రెండోది వచ్చేసి యూటిలిటీలోకి వెళ్ళి మన సిస్టంలోకి వెళ్ళి ఇక్కడ డిఫాల్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రెండు బేసిక్ అనమాట. ఓకే, సో ఈ రెండు అయిపోయిన తర్వాత మనం ఇక్కడ చూడండి, ఛానల్ 1, ఛానల్ 2, ఛానల్ 3, ఛానల్ 4 ఇవన్నీ కూడా మన ఛానల్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఎల్లో కలర్ ఛానల్ 1లో ఉంది. ఒకవేళ నాకు ఛానల్ 2 కూడా కావాలి, I2C కూడా నేను I2Cలో ఇప్పుడు సీరియల్ డేటా సీరియల్ క్లాక్ చెక్ చేయాలి అంటే ఇప్పుడు నేను ఛానల్ 2 క్లిక్ చేశాను. ఛానల్ 2 చూడండి బ్లూ కలర్లో ఉంది, ఎల్లో మీద బ్లూ వచ్చింది అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఎల్లో, ఇది బ్లూ, ఛానల్ 2. ఒకవేళ మీకు కనిపించట్లేదంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్లారిటీగా రాసాడు పొజిషన్. ఇది పొజిషన్ అనమాట. పొజిషన్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇదిగో చూడండి, నేను పొజిషన్ ఇప్పుడు చూడండి ఇక్కడ రెండో దాంట్లో పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి ఛానల్ 2 ఇది. ఒకవేళ నేను ఛానల్ 3 పింక్ కలర్, ఓకే పింక్ కలర్ ఛానల్ 3. ఇప్పుడు దీన్ని నేను పైకి తీసుకెళ్తున్నా చూడండి, ఛానల్ 3 అంటే 3 ఛానల్స్. ఒకవేళ నేను SPIలో మోసీ, మిసో, CSR, SS, M క్లాక్ చెక్ చేయాలంటే నాకు 4 కావాలి కాబట్టి ఇప్పుడు 3. ఛానల్ 4 కావాలంటే ఛానల్ 4 కూడా సెలెక్ట్ చేసుకోండి. బ్లూ కలర్లో ఉంటుంది, అక్కడ చూపిస్తుంది కలర్తో సహా మనకి. ఎక్కడైతే మన ఈ రీగాల్ DSOలో క్లారిటీగా ఉంది కాబట్టి మేము ఇలాగా 4 ఛానల్స్ మనం ఎన్ని ఛానల్స్ సెట్ చేసుకుంటే అన్ని ఛానల్స్ అనేది మనకి ఇక్కడ సెట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఛానల్ సెట్టింగ్ చూద్దాం, అప్పుడు మీకు క్లారిటీగా మిగతా ఛానల్స్ కూడా క్లియర్గా అర్థం అయిపోతాయి. ఇప్పుడు చూడండి, నేనైతే ఛానల్ 2ని తీసేసా. ఇప్పుడు ఓన్లీ ఛానల్ 1 ఒకటే నేను చేశాను. చూడండి, ఛానల్ 1. ఓకే, దీని తర్వాత మనం ప్రోబ్, మన దగ్గర ఏంటంటే మనం డిఎస్ఓ తీసుకున్నప్పుడు ఇలాంటి ప్రోబ్స్ అయితే రావడం జరుగుతాయి. మనకి ఎన్ని ఛానల్స్ ఉంటే అన్ని ప్రోబ్స్ వస్తాయి అనమాట ఇలా. ఓకే, సో దీంట్లో వచ్చేసి ఇది ఉక్ టైప్ ఉంటుంది అనమాట. ఇది జస్ట్ ఉక్. మనం ఏదైనా మీరు ఎక్కువగా ఇది మ్యాక్బుక్లు వాటికి ఉపయోగపడుతుంది. మన మొబైల్కి వచ్చినప్పటికీ ఇది పాసిబిలిటీ మనకు కనెక్ట్ అవ్వదు కాబట్టి ఉక్కుని తీసి పక్కన పెట్టేయచ్చు. ఇలా మనకి పెన్ లాగా ఉంటుంది. దీంట్లో వచ్చేసి ఒకటి గ్రౌండ్. ఓకే, ఇది వచ్చేసి మనకి గ్రౌండ్, ఇది వచ్చేసి మనకి పాజిటివ్ అనమాట. ఓకే, చెకింగ్ పాయింట్, ఇది వచ్చేసి గ్రౌండ్ కనెక్ట్ చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం దీంట్లో మీకు చూడండి, ఇక్కడ 1x 10x రెండు కనిపిస్తున్నాయి చూడండి. ఇది వచ్చేసి మనకి 1x, ఇది వచ్చేసి మనకి 10x. అంటే ఈ 1x 10x అంటే ఏంటంటే ఇప్పుడు 1xలో పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ మనం 2 వోల్టేజ్ మనం ఇక్కడ చెక్ చేస్తున్నప్పుడు ఇక్కడ 2 వోల్టేజ్ వస్తే మనకి ఇదే పిన్కి ఏదైతే మనం డిఎస్ఓ పిన్ కనెక్ట్ చేస్తున్నామో ఆ పిన్కి కూడా మధ్యలో ఉన్న పిన్కి 2 వోల్టేజ్ వచ్చేసి డైరెక్ట్గా ఇక్కడ మనకి 2 వోల్టేజ్ అనేది జరుగుతుంది. అలా మనం ఒకవేళ హెవీ వోల్టేజ్లో మనం
మనం ఎప్పుడైనా సరే లైక్ లైటింగ్ సెక్షన్ 22 వోల్టేజ్ 25 వోల్టేజ్ ఒక్కోసారి మనకి 40 వోల్టేజ్ వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ టైంలో మనం 1xలో పెడితే ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా 40 వోల్టేజ్ రావడం జరుగుతుంది. అలాంటప్పుడు మనకి ఈ డివైసెస్కి డీసీ వోల్టేజ్ ఇలా ఇవ్వడం కరెక్ట్ కాదు. సో ఏం కాదు, బట్ అప్పుడప్పుడు ఛాన్సెస్ ఉంటాయి. సో రిస్క్ ఎందుకని చెప్పేసి మనం దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ ఎప్పుడు కూడా 10xలో పెట్టుకుంటాం. ఓకే, ఇది 10x అంటే ఇప్పుడు మనం ఏదైతే మనం ఇక్కడ 20 వోల్టేజ్ ఇచ్చినా కూడా ఇంటూ 10x రూపంలో ఇది తీసుకుని, ఓకే, అంటే దాన్ని 10 తగ్గిస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనం ఒకవేళ 10 వోల్టేజ్ ఇస్తే ఇది 1 వోల్టేజ్ కింద ఇక్కడ వస్తుంది. ఈ ప్రోబ్కి ఎంత వస్తుంది? 1 వోల్టేజ్ కింద తీసుకుని డిఎస్ఓ 1 వోల్టేజ్ తీసుకుని మళ్ళీ లోపల మనం ఇక్కడ ప్రోబ్ సెట్టింగ్లో చూడండి, ఇక్కడ మనం 10x పెట్టుకున్నాం. అంటే దాన్ని ఇంటూ 10 టైమ్స్ మళ్ళీ మనం ఏదైతే చెక్ చేస్తున్నామో యాజ్ డేస్కి ఇక్కడ వచ్చేలాగా మనం ప్రోబ్ సెట్టింగ్ చేసుకుంటాం అనమాట. అంటే ఎప్పుడు మనం డిఫాల్ట్గా ఏం చేద్దామంటే ఇక్కడ మనం ఎక్స్టెండ్ 10x పెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ ప్రోబ్ అయితే ఏదైతే ఉందో అక్కడ చూడండి, ఇక్కడ మీకు 1x అని ఉంది, ఇక్కడ 10x అని ఉంది. ఇప్పుడు మనం 10xలో డిఫాల్ట్గా సెట్ చేయండి. ఇప్పుడు నాది 10xలో ఉంది. ఈ విధంగా ఏంటంటే నెక్స్ట్ ప్రోబ్ అనేది సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఇప్పుడు ఛానల్ 1లో నేను క్లిక్ చేసి కనెక్ట్ చేస్తున్నాను. సో దీనికి హుక్ యాడ్ చేసి ఇక్కడైతే చూడండి, సో ఇది వచ్చేసి మన గ్రౌండ్, ఇది వచ్చేసి మన పాజిటివ్. సో మీరు ఇలా ఉన్నప్పుడు మీరు ఏం చేయొద్దు, జస్ట్ ఇక్కడ ఆటో బటన్ క్లిక్ చేయాలి. ఆటోమేటిక్గా అది మనకి సెట్ అవుతుంది. చూడండి, సో చూడండి ఆటోమేటిక్గా మనకి సెట్ అయింది. ఇప్పుడు మనం ఛానల్ 1, ఇప్పుడు మనం చూసేది ఛానల్ 1. నేను చూడండి డీసీ వోల్టేజ్ చెక్ చేయాలంటే డీసీ కప్లింగ్, లేదంటే ఒకవేళ క్రిస్టల్ ఏమైనా చెక్ చేయాలి ఏసీ రూపంలో అంటే ఏసీలో చెక్ చేసుకోవచ్చు. గ్రౌండ్ అంటే గ్రౌండ్, మనం ఎప్పుడు వాడేది డీసీ కాబట్టి డీసీ కనెక్ట్ చేసుకోవాలి. ఒకసారి డీసీ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇది పొజిషన్ వచ్చేసి రాంగ్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ మీకు పొజిషన్ అయితే నేను సెట్ చేసుకుంటున్నాను. చూడండి దీన్ని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నేను ఈ విధంగా సెట్ చేశాను. కరెక్ట్గా ఇప్పుడు సెట్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ మీకు హార్జెంటల్, పీరియడ్, ఫ్రీక్వెన్సీ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదండి. దీంట్లో మనకి ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా మనం క్రిస్టల్ చెక్ చేసుకుంటున్నాం, దాని ఫ్రీక్వెన్సీ కావాలి, ఫ్రీక్వెన్సీ నొక్కితే మీకు ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది చూపించడం జరుగుతుంది. సో అదేవిధంగా మీకు వోల్టేజ్ ఎంత వస్తుంది అది చూసుకోవడానికి ఇక్కడ మీకు వోల్టేజ్ కూడా డ్యూటీ సైకిల్ అన్నీ చూపిస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు సో మెనూలోకి వెళ్ళండి, వోల్టేజ్ మ్యాక్స్, వోల్టేజ్ మినిమం. నాకు వోల్టేజ్ మ్యాక్స్ ఎప్పుడు చూపించడం కాబట్టి నేను వోల్టేజ్ మ్యాక్స్ని సెట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఏం చేయాలంటే ఇక్కడ ఆటోని క్లిక్ చేయండి. సో ఆటోని క్లిక్ చేయగానే సో అక్కడ మీకు మ్యాక్స్ వోల్టేజ్ ఎంత వస్తుందో చూపిస్తుంది. ప్లస్ అదేవిధంగా మనకి ఫ్రీక్వెన్సీ ఏముందనేది మనకి చూపించడం జరుగుతుంది. మనం ఫ్రీక్వెన్సీని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి చూడండి ఇక్కడ మ్యాక్స్ వోల్టేజ్ ఇప్పుడు ఎంత వచ్చింది, అక్కడ 3 వోల్టేజ్ కింద మ్యాక్స్ వోల్టేజ్ రావడం అయితే జరిగింది. సో ఇక్కడ అందరూ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి బాక్సెస్ కనిపిస్తున్నాయి, దాన్ని మనం డివిజన్ అంటాం. ఒక్కొక్క డివిజన్ అనమాట, ఒక బాక్స్ని ఒక డివిజన్గా కొలుచుకుంటాం. ఇక్కడ చూడండి ఒక బాక్స్ని 500 మిల్లీ వోల్టేజ్ కింద ఆటోమేటిక్గా తీసుకుందనమాట. ఇది మనం ఆటోలో సెట్ చేసుకున్నప్పుడు ఒక బాక్స్కి ఇది 500 మిల్లీ వోల్టేజ్. ఇప్పుడు మనకి 3 వోల్టేజెస్ వచ్చింది అంటే 6 బాక్సెస్ కౌంట్ చేసుకోండి మీరు. 3 వోల్టేజ్ 3.08 అంటే మీకు ఆల్మోస్ట్ మీకు 6 బాక్సెస్ అయితే రావడం జరిగింది. చూడండి 1 2 3 4 5 6. ఓకే, ఇప్పుడు మనం దాన్ని పొజిషన్లోకి తీసుకువెళ్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, పొజిషన్లోకి తీసుకువెళ్తున్నాను. అంటే కరెక్ట్ పొజిషన్లోకి మనం డీసీ చెక్ చేస్తున్నాం కాబట్టి డీసీ పొజిషన్లోకి తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఈ 500 మిల్లీ వోల్టేజ్ని 1 వోల్టేజ్ కింద మారుస్తాను నేను. చూడండి ఇప్పుడు 1 వోల్టేజ్ అంటే మనకు 3 బాక్సెస్ రావాలి. 1 వోల్టేజ్ చూడండి ఇప్పుడు 3 బాక్సెస్ వచ్చినాయి. ఓకే, అప్రాక్సిమేట్గా 3 వోల్టేజ్ కాబట్టి 3 బాక్సెస్. ఒకవేళ దాన్ని నేను ఇంకా కావాలంటే 2 వోల్టేజ్ కింద మార్చే 1.5 అవుతుంది. చూడండి 2 వోల్టేజ్ కింద మార్చితే అది 1.5. అలా ఏంటంటే మనం ఏదైనా చెక్ చేసుకున్నప్పుడు మీకు క్లారిటీగా మన వోల్టేజ్ ఎంత వస్తుందో కూడా ఇక్కడ క్లారిటీగా చూపిస్తుంది. అలాగే ఫ్రీక్వెన్సీ కావాలంటే ఫ్రీక్వెన్సీ, డ్యూటీ సైకిల్ కావాలంటే డ్యూటీ సైకిల్, అవన్నీ కూడా మనం ఈజీగా సెట్ చేసుకోవచ్చు అనమాట.
ఇలా ఈ విధంగా ఏంటంటే డిఎస్ఓని యూజ్ చేసి మనం ఈజీగా అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ లైక్ ఏదైనా మనం చెక్ చేయాలి, మన ఏసీ ఉంది 22 వోల్టేజ్ ఉంది, ఏసీ వోల్టేజ్ని చెక్ చేయాలి. స్విచ్చింగ్ వోల్టేజ్ అనేది ఏసీ వోల్టేజ్ స్విచ్చింగ్ వోల్టేజ్ ఒక సైడ్ మనకి ఏసీతో కూడినట్టు 22 వోల్టేజ్ వస్తుంది, రెండో సైడ్ డీసీతో కూడినట్టు 22 వోల్టేజ్ వస్తుంది. సో అలాంటినప్పుడు మీరు చెక్ చేయాలి అనుకుంటే అప్పుడు ఇక్కడ మనం బాక్సెస్ ఇక్కడ మనకి ఎన్ని కనిపిస్తున్నాయి, లాస్ట్ 5 కనిపిస్తున్నాయి. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ పర్ డివిజన్ 1 వోల్టేజ్ బదులు ఏం చేయాలంటే మనం 10 వోల్టేజ్ కింద లేదా 5 వోల్టేజ్ కింద పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు 5 వోల్టేజ్ కింద పెట్టాం, అక్కడ ఎగ్జాంపుల్ 17 వోల్టేజ్ వస్తుంది అనుకోండి, అంటే 3 బాక్సులు పైకి వస్తుంది. అప్పుడు మనకి క్లారిటీగా అర్థమైపోతుంది ఆ వోల్టేజ్ ఎంత వస్తుంది అనేది ఇక్కడ క్లారిటీగా చూపిస్తుంది. మనం క్రిస్టల్ ఏమైనా చెక్ చేయాలంటే ఫ్రీక్వెన్సీ చూపిస్తుంది. అలా మనకి ఏవి కావాలో అవి సెట్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. ఇవి నార్మల్గా నేను ఇప్పుడు మీకు బేసిక్ సెట్టింగ్స్ అయితే చెప్పాను. దీని గురించి మనం డెడ్ క్లాసెస్ చెప్పుకున్నప్పుడు నేను పిన్ టు పిన్ మీకు ఇవన్నీ కూడా క్లారిటీగా ట్రిగ్గర్ మోడ్ అంటే ఏంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ట్రిగ్గర్ మోడ్లోకి వెళ్ళి మన I2Cని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు చూడండి I2C కనిపిస్తుంది, SPI కనిపిస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే ఈజీగా మనం సెట్ చేసుకోవచ్చు. అవన్నీ ఎలాగా ఏంటి అనేది నెక్స్ట్ లెవెల్లో మనం తెలుసుకుందాం. ప్రజెంట్ నేను ఇప్పుడు ఏంటంటే జస్ట్ మీకు బేసిక్ సెట్టింగ్స్ ఏదైతే ఉన్నాయో అది చెప్పడం జరిగింది. ఒకవేళ కావాలంటే మన స్విచ్చింగ్ బక్ కాయిల్ స్విచ్చింగ్ అవుతున్నాయా లేదా, బక్ కన్వర్టర్ జరుగుతుందా లేదా, ఏసీ మన లైటింగ్ సెక్షన్లో స్విచ్చింగ్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా మన డిఎస్ఓ అయితే చెక్ చేయొచ్చు. అవన్నీ ఇప్పుడు మనం డెడ్ క్లాసెస్ రోజు చెప్పుకుంటే ఒక్కొక్క క్లాస్లో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ తెలిస్తే మనం డెడ్ అనేది ప్రాపర్గా రిపేర్ అనేది చేయొచ్చు అనమాట. సో కాబట్టి ఇది మనకు మెయిన్గా ఉండవలసిన టూలు. మనకి ఏ విధంగా అయితే మల్టీమీటరు, డీసీ పవర్ సప్లై, 6 పోర్ట్ ఛార్జరు, షార్ట్ కిల్లరు, దాంతోపాటు ఇది కూడా ఉంటే మనం డెడ్ అనేది 100% ట్రబుల్ షూట్ అనేది చేయగలుగుతాం. ఒకవేళ డిఎస్ఓ లేకుండా మనం 100% ట్రబుల్ షూట్ చేయలేం, ఎందుకంటే మనం సిగ్నల్స్ని మనం చెక్ చేయలేం కాబట్టి. ఓకే.